కుంభమేళాలో మౌని అమావాస్య పర్వదినానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దీంతో ఈ మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలోనే వేకువజామున తొక్కిసలాట జరగడంతో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే కొంతమంది ఈ ఘటన చూసిన వాళ్లు మౌని అమావాస్య సందర్భంగా అర్ధరాత్రి దాటిన తర్వాత బ్రహ్మముహూర్తం నుంచే స్నానాలు చేసేందుకు ఘాట్ల వద్దకు ప్రజలు రావడంతో రద్దీ ఎక్కువైందన్నారు. మౌని అమావాస్య పుణ్యస్నానాలు ఎక్కడ చేయాలి అనే దానిపై ఎవరికీ అవగాహన లేదన్నారు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ప్రభుత్వం ఘాట్లకు దగ్గరలో చెత్త వేయడానికి డబ్బాలను ఏర్పాటు చేసింది. కానీ అర్ధరాత్రి కావడం, అందులోనూ చీకటిగా ఉండడంతో ముందున్న చెత్త డబ్బాలు కనిపించక భక్తుల కాళ్లకు అవి తగిలి కింద పడిపోయారని పేర్కొన్నారు. ఆ వెనకే వచ్చిన వాళ్లు కూడా వాళ్ల మీద లగేజీలతో సహా పడిపోయారు. దాంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. మరో ప్రత్యక్ష సాక్షి అయితే తమను ఎవరో వెనక నుంచి తోయగా కింద పడిపోయానని, అసలేం జరుగుతుందో అర్థం కాలేదన్నారు. కానీ ఎలాగోలా తాను బయటకొచ్చినట్లు వివరించారు. అలాగే దీనికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుంభమేళా డీఐజీ వైభవ్ కృష్ణ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలోనే అలర్ట్ చేసినట్టు తెలుస్తోంది. మౌని అమావాస్య కావడంతో భక్తులు భారీగా వస్తారని, త్వరగా స్నానాలు చేసి వెళ్లిపోవాలని సూచించారు. ఘాట్ల వద్ద రాత్రంతా నిద్రపోవద్దని హెచ్చరించారు. ఈ మాటలు వినకపోవడం, రద్దీ ఊహించని విధంగా పెరగడంతో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇక దీని మీద సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. మహాకుంభమేళాలో నిన్న ఒక్కరోజే 5.5 కోట్ల మంది పవిత్ర స్నానం చేశారని, మౌని అమావాస్య సందర్భంగా 10 కోట్ల మంది భక్తులు రానుండడంతో రద్దీ వల్ల సంఘం వద్ద ఒత్తిడి పెరిగిందని చెప్పారు. ఈ రోజు ఉదయం అఖారా మార్గ్లోని బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించిన భక్తుల కారణంగా తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటన బాధాకరం. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రుడు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ప్రధాని మోడీ స్పందిస్తూ ఈ ఘటన కలచివేసిందని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. మహాకుంభమేళాలో చోటు చేసుకున్న విషాదం తీవ్ర విచారకరం. ఈ ఘటనతో తమ ప్రియమైన వారిని కోల్పోయిన భక్తులకు సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలా సాయం చేస్తోంది. ఈ ఘటన పట్ల లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గే స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడ్డ వాళ్లు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్య సహాయాన్ని అందజేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. నిర్వహణా లోపాలే దీనికి కారణమని రాహుల్ గాంధీ, ఖర్గే వ్యాఖ్యానించారు. తొక్కిసలాట ఘటనపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు. మహాకుంభమేళా నిర్వహణ బాధ్యతను ఆర్మీకి అప్పగించాలన్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. కుంభమేళా తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని, గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రం నుంచి అవసరమైన సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.